వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమణిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాస్టల్ను పరిశీలించి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకొని అధికారులకు సూచనలు ఇచ్చిన జిల్లా కలెక్టర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చౌరస్తాలో ఘనంగా కార్గిల్ విజయోత్సవ దివాస్ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించి కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్. ఇచ్చిన డబ్బులు ఇవ్వమని అడిగినందుకు కత్తితో దాడి, ఒకరి పరిస్థితి విషమం. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తాలో జూలై 26 కార్గిల్ విజయోత్సవ దివాస్ పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్, రిటైర్డ్ సైనికులు, ఇతర పార్టీల నాయకులతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించి కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ 1999 జూలై 26న శత్రు దేశం మన సరిహద్దు దాటడానికి ప్రయత్నించిన సందర్భంగా కార్గిల్ వద్ద మన సైన్యం వీరోచితంగా పోరాడి శత్రు దేశంపై విజయం సాధించడం జరిగిందని, ఆనాటి యుద్ధంలో మన సైనికులు కూడా కొంతమంది అమరులయ్యారని, వారిని స్మరించుకుంటూ ఈరోజు కార్గిల్ వీరుల విజయోత్సవ దివాస్ను దేశమంతా నిర్వహించుకుంటున్నారని తెలిపారు. దేశ బయటి దురాక్రమదారులు దేశ అంతర్గత దుష్టశక్తుల పన్నాగాలను పసిగట్టి వారిని అణిచివేసి దేశంలో ఇంటా బయట శాంతి భద్రతలను కాపాడేది భారత సైన్యమని, వారు చేస్తున్న దేశ సేవ పౌరులందరూ స్మరించుకుంటూ భారత సైన్యానికి ఎల్లవేళలా అండదండగా నిలవాలని తెలిపారు. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ భారత సైన్యం గురించి ఎంత చెప్పినా తక్కువేనని, వారి త్యాగాలను ఎల్లవేళలా స్మరించుకోవాల్సిందేనని, మన వంతు బాధ్యతగా దేశ అంతర్గత శాంతి భద్రతల రక్షణలో అప్రమత్తమై ఉండాలని, భారత సైన్యానికి అండగా ఉండాలని తెలిపారు. మంచిర్యాల పట్టణంలో ఈ విధంగా కార్గిల్ అమరవీరుల విజయోత్సవ దివాస్ను జరుపుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని రిటైర్డ్ సైనికుల జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీసీపీతో పాటు మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, సిఐ ప్రమోదరావు, ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బి రవి, కోశాధికారి డిబి చారి, అధికారులు, రిటైర్డ్ మిలిటరీ జవాన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మార్నింగ్ ఈరోజు కార్గిల్ విజయ దివస్ సందర్భంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్గిల్ చౌక్ సంబంధించిన ప్రోగ్రాం పెట్టడం జరిగింది. అంటే 1999లో ఏమైనా మనకి ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయింది, ఆ టైంకి ఉన్న ఎవరైనా ఆర్మీలో ఉన్నవాళ్ళు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నవాళ్ళు వారందరూ మొత్తం కమాండ్ లాగా పనిచేసేసి మన ఏమైనా సరిహద్దులు ఉంటుంది దానికి కాపాడారు. ఆ టైంకి ఏమైనా ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉన్నాయి దానికి న్యూట్రలైజ్ చేశారు. ఆ వార్కి అంటే కార్గిల్ వార్కి సంబంధించిన అమరవీరులు ఎవరైనా ఉన్నారు వాళ్ళకి ఏమైనా సాక్రిఫైస్ ఉన్నాయి ఖచ్చితంగా గుర్తించాలి. ఇంకా ఒకటి అంటే మనం అందరూ ఇక్కడ సేఫ్గా ఫీల్ అవుతున్నాము. ఎందుకు కొంతమంది ఎక్కడైనా బోర్డర్ ఉన్నాయి, బోర్డర్ ఏరియాలు ఉన్నాయి, ఎక్కడ నుంచి ఏమైనా అగ్రెసర్ రావచ్చు, ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు. అక్కడ 24/7 365 డేస్ పని చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మన దేశ సంబంధించిన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఖచ్చితంగా మనం గుర్తించాలి. అండ్ వాళ్ళు సంబంధించిన ఒక రెస్పెక్ట్ లాగా ఉండాల్సింది. వాళ్ళు సంబంధించిన ఏమైనా ఇష్యూ అయితే దానికి ఖచ్చితంగా మనం సార్ట్ అవుట్ చేయాల్సింది. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ఆల్ ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన ఆర్ ఎనీ వార్ వెటరన్స్ అందరికీ సంబంధించిన ఏమైనా ఇష్యూ అయితే వీఆర్ రెడీ టు సార్ట్ అవుట్ చేసి ఈ కార్గిల్ దివస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్గిల్ విజయ దివస్ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి అమరవీరులకు
శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ముఖ్యంగా భారతదేశ సరిహద్దుల్లో ప్రతి క్షణము కంటిపై రెప్పార్పకుండా మనల్ని కాపాడుతున్న సైనికుల యొక్క సేవల్ని స్మరించుకోవడము అత్యంత ఆవశ్యకము. 1999 జూలై 26 కార్గిల్ పాకిస్తాన్ ముష్కర్లు దాడి చేసినప్పుడు భారత సైన్యం అంతా ఏకమై, త్రివిధ దళాలు ఏకమై, భారత ప్రజల సపోర్ట్ తోటి మనం విజయం సాధించడం జరిగింది. ఆ విజయమే స్ఫూర్తిగా భారత పౌరులమైన మనం ఒక రైతు కావచ్చు, ఒక విద్యార్థి కావచ్చు, ఒక ఉద్యోగి కావచ్చు, ఇంకా వివిధ వృత్తుల్లో ఉన్న వ్యాపారస్తులు కావచ్చు, విలేకరులు కావచ్చు. కానీ భారతదేశ సరిహద్దుల్లో ఎట్లయితే నిరంతర అప్రమత్తంతో మన దేశాన్ని విదేశీ దాడుల నుంచి కాపాడుతున్నారో, సైన్యం ఎట్లయితే అప్రమత్తంతో అదే అప్రమత్తతోటి భారత పౌరులము మన విద్యుత్ ధర్మం నిర్వర్తిస్తూ భారతదేశాన్ని ముందస్తుకు తీసుకెళ్ళాలి. అదే సందర్భంలో దేశ రక్షణకు పాటుపడుతున్న అమరులను స్మరిస్తూ వారికి ఎల్లవేళ్ళ ప్రజలందరూ సపోర్ట్ చేస్తూ మన దేశ రక్షణ పటిష్టం చేసుకునేటట్టు ఉండాలని కోరుకుంటూ ఈరోజు అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాను. మంచిర్యాల జిల్లా ఎక్స్ సర్వీస్మెన్ యూనియన్ తరఫున కార్గిల్ విజయ్ దివాస్ను పురస్కరించుకొని కలెక్టర్ గారి చేతుల మీదుగా జాతీయ జెండా ఆవిష్కరణ మరియు కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మంచిర్యాల జిల్లాలో ఇంత ఘనంగా జరుపుకోవడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలా ప్రతి పౌరుడు ఆర్మీ సేవలను గుర్తించి ప్రతి ఒక్కరూ కార్గిల్ విజయ్ దివాస్ అనేది జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఈ మంచిర్యాల జిల్లాలో ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా ఎక్స్ సర్వీస్మెన్లకు గుర్తింపునివ్వడం చాలా ఆనందదాయకంగా ఉంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల బాలికల హాస్టల్ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శనివారం ఉదయం 8 గంటలకు సందర్శించి అధికారులు విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా హాస్టల్ వంటగదిలోకి వెళ్లి అల్పాహార నాణ్యతను పరిశీలించి విద్యార్థుల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బాలికలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్కు వివరించారు. హాస్టల్లో మెరుగైన వసతి, ఆహార సౌకర్యాలు కల్పించేందుకు అధికారులకు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, ఏఎస్డబ్ల్యూ రవీందర్, హెచ్డబ్ల్యూఓ చందన, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల డిస్ట్రిక్ట్ సెంటర్లో ఉన్న ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్కి బ్రేక్ఫాస్ట్ పిల్లలతో పాటు చేసి వాళ్ళతోటి ఇలా ఇంకా ఏమైనా ఇష్యూ ఇక్కడ ఉన్నాయా, అన్ని మంచిగా భోజనం పెడుతున్నారా లేదా, మెనూ పరంగా పెడుతున్నారా లేదా, హెల్త్ ఫెసిలిటీ సఫిషియెంట్గా ఉందా లేదా, ఏమైనా ఇబ్బంది పడుతున్నారా. ఇది పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ఉన్నాయి కాబట్టి పిల్లలు పెద్ద మీన్స్ దే ఆర్ మెచ్యూర్డ్ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు. అండ్ ఈ హాస్టల్స్ నుంచి రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. సో వాళ్ళ నుంచి అడిగితే భోజనం కరెక్ట్గా పెడుతున్నారు. వాటర్కి సంబంధించిన సమస్య ఉంది, మనం ఖచ్చితంగా బోర్డు వేస్తాము ఇక్కడ. దాంతోపాటు ఇంకా వాళ్ళకి చెప్పడం జరిగింది, ఏమైనా ఇష్యూ వస్తే మా హాస్టల్ వార్డెన్ అందుబాటులో ఉంటారు 24 hours. దాంతోపాటు ఏఎస్డిఓ ఉంటారు, ఎస్సీడిఓ ఉంటారు. సో అందరూ ఈ హాస్టల్ సంబంధించిన, రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ సంబంధించిన అండ్ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫెసిలిటీ సంబంధించిన జిల్లాలో ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం ఫుడ్ పెడుతున్నాము, అన్ని రకాల ఫెసిలిటీ ఇస్తాము. రాష్ట్ర ప్రభుత్వం కూడా హాస్టల్ మీద, రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. సో ఐ హోప్ మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా మనం అన్ని హాస్టల్స్లో అన్ని పిల్లలకి ఎవరైనా హాస్టల్లో ఉండి చదువుతున్నారు లేదంటే గవర్నమెంట్ ఫెసిలిటీలో చదువుతున్నారు, అన్ని రకాల ఫెసిలిటీ గవర్నమెంట్. మంచిర్యాల జిల్లా కేంద్రం ఆల్ఫోర్స్ విద్యా సంస్థలకు చెందిన జూనియర్ కళాశాలలో
చేరిన నూతన విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలను పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఆల్ఫోర్స్ విద్యా సంస్థల్లో ఉత్తమ ర్యాంకులతో కూడిన ఫలితాలు రావడంతో కళాశాలల్లో అడ్మిషన్స్ సంతృప్తికరంగా పెరిగాయని అన్నారు. మా కళాశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థులకు అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయిలో నిలిచే విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పద్మనాయక ఫంక్షన్ హాల్లో నూతనంగా కళాశాలల్లో చేరిన విద్యార్థులకు స్వాగతం పలుకుతూ ఇదివరకే చదువుతున్న విద్యార్థులు నృత్యాలు పాటల హంగామాతో చేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ఫోర్స్ కళాశాల జోనల్ ఇన్ఛార్జి శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కౌన్సిలింగ్ గురించి రావాలనుకున్నా కూడా ప్రతి బాటమ్ టు టాప్ మీకు సో నౌ వీఆర్ గోయింగ్ టు గివ్ some prizes to achieve weekend exams, unit tests and first year, second year. Santosh sir, you Coffee Droppers, Gopati Haindavi, out of 470. ఈరోజు ఇక్కడ మంచి
మంచిర్యాలలో మరి జూనియర్ కళాశాల పిల్లలందరూ చాలా సంతోషంగా అట్టహాసంగా ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్లో పాల్గొంటున్నారు. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం చాలా అద్భుతమైన ఫలితాలు ఆల్మోస్ట్ మంచిర్యాల రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా మంచిర్యాల కాలేజీలో చదువుతూ మరి ఒక పిల్లవాడు ఇక్కడ ఐఐటి ఖరగ్పూర్లో జాయిన్ కావడం జరిగింది. ఆకర్ష్ అనే విద్యార్థి మన మంచిర్యాల ఆల్ఫోర్స్లో చదివి ఇక్కడే ఐఐటి కోచింగ్ తీసుకొని మరి వాళ్ళ ఖరగ్పూర్లో జాయిన్ అయ్యేది ఫస్ట్ టైం మన మంచిర్యాల హిస్టరీలో. అట్లే కాకుండా ఈ సంవత్సరం ఒక ఇద్దరు పిల్లలకి మెడిసిన్లో సీట్లు రాబోతుంది, కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతున్నది. అలాగే ఒక ఇద్దరు పిల్లలకి మరి సిబిఐటీలో తర్వాత జేఎన్టీలో కూడా ఇంజనీరింగ్ రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1000 కిలో ర్యాంక్ మనకి 732వ ర్యాంక్ పర్సెంటేజ్కి రావడం జరిగింది. అంటే ఇంటర్ మార్కులు అనేది అది చాలా రెగ్యులర్ అయిపోయింది. రొటీన్గా ప్రతి సంవత్సరం గత 10 సంవత్సరాల నుంచి మనం ఏదో ఒక గ్రూప్లో స్టేట్ ఫస్ట్ సాధిస్తున్నాం. ఈ 2025లో ఎంపీసీలో మనం 997 స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. వైపీసీ 996 కూడా స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ ఇయర్ ఎంఈసీ 495లో మనం స్టేట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం. ఫస్ట్ ఇయర్ సీసీ 494లో కూడా మనం స్టేట్ ఫస్ట్ మార్కులో ఉన్నాం. ఈ రకంగా ఆల్మోస్ట్ అనేది ఒక ఎంపీసీ అనేది కాదు, ఎంపీసీ, వైపీసీ, ఎంఈసీ, సిఈసీ అన్ని గ్రూప్లో కూడా పిల్లలు అద్భుతమైన ప్రదర్శనలో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను, ఏ గ్రూప్ తీసుకున్నా రేపు రాబోయే రోజుల్లో బీటెక్ ఏం తీసుకుంటున్నాం అనేది మ్యాటర్ కాదు, ఎలా చదువుతున్నాం అనేది మ్యాటర్. కాబట్టి పిల్లలందరూ కూడా ఏ గ్రూప్ అన్నది కాకుండా ఎలా చదువుతున్నాం అన్న దానిపైన మీరు ఎఫర్ట్స్ పెట్టాలని, మరి రాబోయే రోజుల్లో భారతదేశానికి మరి ఇంకా ఇలాంటి గ్రూపుల అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి, యంగ్ ఇండియా వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఇండియన్స్ అయితే హార్డ్ వర్క్ చేసి బాగా చదువుతున్నారు, నాలెడ్జ్ సంపాదించుకుంటున్నారు. ఈవెన్ థియరీ కానీ ప్రాక్టికల్గా కానీ హార్డ్వేర్ ప్రకారం కానీ సాఫ్ట్వేర్ ప్రకారం కానీ వాళ్ళ భారత సంపత్తి వాళ్ళ ప్రపంచంలో మరి అందరూ కూడా జగమెత్తుతుంది. ఇలాంటి రోజుల్లో ఇక్కడున్న మంచిర్యాల పిల్లలు కూడా ఇంకా కష్టపడి చదివి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలా అయితే ఆకర్ష్ ఐఐటీలో జాయిన్ అయ్యాడు, ఎలా అయితే ఒక అమ్మాయి మెడికల్లో జాయిన్ అయింది, మీరు కూడా రాబోయే రోజుల్లో మరి భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ మెడికల్ కాలేజ్ జాయిన్ కావాలని పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మంచి మేనేజ్మెంట్, మంచి చైర్మన్ సార్ మనకు దేవుడు ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ వాల్యుబుల్ మెసేజెస్ టు అవర్ స్టూడెంట్స్. ఇంకోటి ఒకప్పుడు మారుమూల గ్రామం ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల అంటే చాలా మందికి తెలియదు. అట్లాంటి మంచిర్యాలలో ఎవరు పెట్టినప్పుడు ఒక కాలేజ్ పెట్టి అట్లాంటిది ఇప్పటి 1000 ర్యాంక్ రావాలండి. మా సార్ పెట్టిన షెడ్యూల్స్ కానీ మా సార్ పెట్టే ఎగ్జామ్స్లో కానీ మాకు ఇప్పుడు మీ కళ్ళ ముందు పిల్లలు ఉన్నారు, దే ఆర్ డూయింగ్ వెరీ 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 గుడ్ ఇన్ దేర్ అకాడమిక్ కెరీర్. సో అట్లాంటి కాడ ఇట్లాంటి ఊళ్ళో ప్రతిసారి 2-3 మెడిసిన్ సీట్స్, 2-3 ఐఐటి సీట్లు, 2-3 ఎన్ఐటి సీట్లు, 2-3 ఎఫ్సెట్ సీట్లు ఇస్తున్న ఏకైక సంస్థ అంటే అది ఆల్ఫోర్స్. మీరు అందరూ నిలబడి ఒకసారి సార్కి క్లాప్స్ కొట్టాలి. ఆల్రెడీ స్కూల్స్లో కూడా చదివారు. ఈ టేకింగ్ కేర్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్. మీరు స్లో లర్నర్స్ అయినా కూడా సార్ విల్ టేక్ వెరీ 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 మచ్ కేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఆర్థిక లావాదేవీలతో కక్షగట్టి రామటంకి శివరాం అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన జాడి రవి కత్తితో దాడి చేసిన సంఘటన కాశీపేట మండలంలోని కోమటిచేను గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం మేరకు రామటంకి శివరాం కూతురు జాడి రవి కుటుంబ సభ్యులకు డబ్బులు ఇవ్వగా తిరిగి ఇవ్వాలని శివరాం అడగడంతో కక్షగట్టిన జాడి రవి అతని కుటుంబ సభ్యులు ముగ్గురు శివరాం చికెన్ సెంటర్ వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉండగా జాడి రవి ఒక్కసారిగా శివరాం మెడపై కత్తితో దాడి చేశాడని తెలిపారు. విచక్షణ రహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలు కాగా కత్తితో పొడిచి రవితో పాటు తన వెంట వచ్చిన అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారని అన్నారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మా బిడ్డకు డబ్బులు ఇచ్చేది ఉంటే 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత మా బుద్ధి 3 సార్లు ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి అడిగినా కూడా డబ్బులు ఇవ్వలేదు. మానేసి ఉన్నా కూడా పిల్లగాడిని ఆపిన బండి ఆపితే సరే అమ్మ మానేసి ఉండగా ఎందుకని విడిచిపెట్టినాం. మొన్న 15 రోజుల క్రితం తీసుకున్నాం, బండి పంపులో పెట్టినాక వాళ్ళ చిన్న చూసిండు, పెట్టలేదు. చూసి బాగా బండి అన్నామంటే అతను అన్నా సరే బాబా మాట్లాడదాం పెట్టుకుంటా అన్నారు. వెళ్ళిపోయింది. నైట్ అరవిందు నన్ను గారు ముగ్గురు ఒక బండి, ఒక ఆటో, ఒక బైక్ వచ్చి మాకు పోయి మాట్లాడుకొని వచ్చి మళ్ళీ నన్ను చూసి పల్సర్ 200 అయ్య కొడుకు నన్ను ఆటోలో పోయాను. ఇది వాస్తవం జరిగింది కదా. డబ్బులు అమ్మాయి తీసుకున్నాడు వాళ్ళ కొడుకు, అది కొడుకు 6,000 తీసుకున్నాడు. తీసుకుంటే
ఎప్పుడు వచ్చినా రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తాను తాత ఇస్తాను ఒక సంవత్సరం అవుతాను. రోజు అడుగుడే ఇచ్చుడు అయితే లేదు. ఇది 2 సార్లు మళ్ళీ బండి ఆపింది. రేపు ఇస్తా తాత అనేవారు వదిలేదు. ఎవరు వదిలేరు? ఈయన శివరాం మీ సేట వదిలేదు. వదిలి లాస్ట్ టైంకి ఏం చేసిండు, ఇటు పోయింది 50 ఎటు పోయింది. రాగా బండి ఆపింది. ఇది ఎన్ని రోజులు అయింది ఆ బండి ఆపి? 4 రోజులు 5 రోజులు అయింది. అయితే బండి ఆపిడి కథ చాపి చేసి పైసలు ఇరవై నీ బండి నువ్వు కొనబో. సరే బాయించారు, రేపే పారదేంగ పైసలు తెచ్చి. సరే నువ్వు రేపే పారదేంగు అప్పుడే నీ బండి కొనబో చెప్పి సరే అన్నారు. కథ మళ్ళీ 4 రోజులు నైట్ టచ్ చేయరు. అది కూడా ఊపులుగా దాగి అందరు దాగేది వాళ్ళు. నిన్న నైట్ వచ్చి నిన్న నైట్ వచ్చిన వాళ్ళు వచ్చారు. మంచిగా మాట్లాడతాను కదా, నమ్మినాం. బండి అయితే ఈ బావా అన్న బండి ఇప్పుడు నేను ఇయ్యను బామ్మది, రేపు పొద్దున ఏమైనా ఉంటే రేపు పొద్దున మాట్లాడదాం. సరే అన్నాడా. పోయి అక్కడ బండి చూసారు. బండి చూసే వరకు నన్ను ఇంటికాడ దించాలిగా సేటు. ఎట్లా వర్షం తడుచుకుంటూ పోతారా, నేను బొల్లర్ మీద కొనపోయి దించేస్తా. ఎక్కడ? చింతగూడెం. మీ చింతగూడెం దించేస్తా వర్షం ఎట్లా పోతావు అని. సరే పోయి బండి ఎక్కినాం. బొల్లర్ ఎక్కి కోళ్ళవ్యా. అయితే వచ్చి గ్లాసు నుంచి ఇట్లా కొట్టాను. ఏం మాట్లాడతాడు కాదు, రేపు ఇస్తాను ఎల్లుండి ఇస్తాను మాట్లాడతాడు కాదు. నమ్మేడు ఈయన. గ్లాసు కిందకి దించే వరకే కథం వేసి అంతే. ఇక్కడ గిట్ట చేసి గిట్ట చేసే వరకు ఇక్కడ దిగి. కట్టుకున్న భార్య ప్రమాదంలో గాయపడి శుక్రవారం మృతి చెందడంతో శవాన్ని కూడా భర్త ముద్దసాని సురేష్ కుటుంబీకులు చూడడానికి కూడా రాకపోవడంతో ఇంటికి తీసుకెళ్లడానికి నిరాకరించారు. వివరాల్లోకి వెళ్తే రామకృష్ణాపూర్ శివాజీ నగర్కు చెందిన గాండ్ల సత్యం లక్ష్మీల కూతురు లావణ్య రామకృష్ణాపూర్ భగత్ సింగ్ నగర్కు చెందిన ముద్దసాని సురేష్తో వివాహమైంది. గొడవల కారణంగా తల్లి లక్ష్మి ఇంట్లోనే లావణ్య ఉంటుండగా 10 రోజుల క్రితం తండ్రి సత్యం వాహనంపై తీసుకెళ్తుండగా ప్రమాదం జరిగి సత్యం అక్కడికక్కడే మృతి చెంది కూతురు లావణ్య ఆసుపత్రి పాలై శుక్రవారం రాత్రి చనిపోయింది. శవాన్ని తల్లి లక్ష్మి భర్త ముద్దసాని సురేష్ ఇంటికి తీసుకువెళ్లే క్రమంలో భర్త కుటుంబీకులు రానివ్వకపోవడంతో రోడ్డుపైన శవంతో బైఠాయించింది. లక్ష్మి పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాల వారిని పిలిపించి పెళ్లి సమయంలో ముద్దసాని సురేష్కు ఇచ్చిన వరకట్నం డబ్బుల్లో 20 లక్షలు తిరిగి లావణ్య కుటుంబీకులకు ఇవ్వడానికి ఒప్పందం కుదరడంతో తల్లి లక్ష్మి కూతురు లావణ్య శవాన్ని తీసుకొని తన ఇంటికి వెళ్లి దహన సంస్కారాలు చేసుకోవడం జరిగింది. ఈ వ్యవహారం అంతా గత 24 గంటల నుండి కొనసాగడంతో పోలీసులు సిబ్బందితో 2 ఎస్ఐలు సిఐ కలిసి శవం వద్ద బందోబస్తు నిర్వహించి సమస్యను సానుకూలంగా పరిష్కరించేలా కృషి చేశారు. చచ్చిపోయింది. ఇదే టెన్షన్ సారు. మేము మా ఫోటోలలో ఎట్టినో ఇప్పుడు ఎట్టినో అర్థం చేసుకో. నా బిడ్డను నా భర్త బండి ఎక్కించుకొని ఒక్కదాన్ని వదులుతలేదు, మీకు ఇదే బాధకు అని వదలకుండా బండి ఎక్కించుకొని ఊరికి తీసుకెళ్తాడు. తీసుకుపోతా అంటే యాక్సిడెంట్ అయింది నా బిడ్డకు, నా భర్త సడన్ గా చచ్చిపోయింది. నా బిడ్డ బతుకుండదు ఇన్ని రోజులు. మొన్న పొద్దున చచ్చిపోయింది 5 రోజుల కాడ. చనిపోయిన వాళ్ళ నిన్న మా అది పెద్దపల్లికి తీసుకొచ్చినాం. పెద్దపల్లి కాడ పోస్ట్ మార్టం అన్నారు. ఇదే ఫోన్లు నడుతున్నాయి. మాకు ఆడేమి ఇవ్వాలి, 50 లక్షల కట్నం పోసిన నేను 30 తులాల బంగారం పెట్టిన నాకు ఇవ్వాలని నేను అడిగిన. అక్కడ ఉండే మాకు అంత సంబంధం లేదు కదా, సంబంధం చిక్కుడు అయిపోయింది కదా. కావాలంటే మేము మాట్లాడతాం అని నిన్న 11 నుండి ఇదే స్టార్ట్. 11 నుండి ఇదే స్టార్ట్ అయినాక మేము అక్కడ సారు 6కి పోస్ట్ మార్టం చేసి మమ్మల్ని వదిలినాక టైము అంతా చూడలే 7:30 ఇంత అయింది. మాకు అక్కడ పోలీసు వాళ్ళు అందరూ అడ్రస్ 20 మంది అడ్రస్ నన్ను శవాన్ని అటు తీసుకుపోనీయలే. అటు పెట్టిండు, ఇటు పెట్టిండు. శవం అటు పోకుండా చేసినాక మేము పొద్దున 6 గంటలకు పిలిపిస్తామన్నారు. 6 గంటలు రాక ఓపిక పట్టిన. 6 అయింది, 7 అయింది. 3 రోజుల శవం అవుతుంది. మేము 10 రోజులు 11 రోజుల నుంచి నరకం అన్నది మేము వదులుతాను. నువ్వు సచ్చిన దానికి న్యాయం చేస్తానువా, బతికున్నవానికి న్యాయం చేస్తానువా? ఇది నాకు కావాలి. నా బిడ్డ ఎన్ని దెబ్బలు పడ్డది, ఎన్ని చేసినాయి అన్ని మొత్తం సార్కు తెలుసు. అది అవిటి బట్టి ఓడిచిండు నా బిడ్డను. నేను దినాలు వెళ్ళినాక మాట్లాడుతా అన్నాడు. వాళ్ళ చెల్లి అరుణ, వాళ్ళ అన్న తిరుపతి. అత్తమ్మ నువ్వు తీసుకుపోకు 5 వద్దులా, నేను దినాలు తెల్లారు మేము మిమ్మల్ని పోలీసు వాళ్ళు ఎందుకు ఆపుతారు? మిమ్మల్ని శవం మాట పోవద్దట. ఎక్కడికి? వాళ్ళ ఇంటికి పోవద్దట. నాకు న్యాయం కావాలంటే శవం పోవాలి, పోనిస్తలేరు ఇల్లు.
పోకుంటే ఎక్కడో అక్కడ ఆపి నిన్నటి నుండి ఆపిరు గదే హాస్పిటల్ లేడీస్ కానిస్టేబుల్ పెట్టి అంత లేదు లేదు నిన్నటి రాజపేటకు వేయండి వస్తాను ఇది ఒకటి దొరకబట్టిన సారు సీసీలో వేరే అమ్మాయిని పెట్టుకొని ఉంటే కూడా దొరకబట్టిన మన సార్కి అప్ప చెప్పిన అది కూడా నా ఏం జరగలే నా బిడ్డను కొట్టు దాన్ని అబార్షన్ చేసిండు అది కూడా పెట్టిన అది కూడా న్యాయం లేదు నాకు పోలీస్ స్టేషన్ నుండి సంవత్సరం తిరిగిన నాకు న్యాయం జరగలేదు 3 నెలల నుంచి మన ఎస్ఐ సారు 3 నెలలకు కోర్టులో అప్ప చెప్పిండు ఇగో ఇది న్యాయం నా బిడ్డ చనిపోయింది ఆడు ఏ గంగలన్న పోని నీ కొట్టాలంటే అని నాకు ఆ పాపం ఇప్పుడు మీరు ఏం న్యాయం కావాలనుకుంటారు? నాకు న్యాయం అంటే ఆడిక్కడికి రావాలి నా చేతులన్నీ నిలబడాలి. ఆయన పేరు చెప్పమ్మా. సురేష్ మంచి ఒక అక్క కాడున్నావు సారు నీకు లావన్నీ నా చెప్పిపోతా నువ్వు దానం చేస్తావా ఇంకా చెర్ర వారెత్తావా తీసుకుపోయి పారేసుకో నేను వెళ్ళిపోతానని బయటకు వెళ్ళినా కట్నం డబ్బుల కోసం వీళ్ళు డెడ్ బాడీ తీసుకొచ్చారు. కాదు సార్, ఇప్పుడు మరి పోలీసు వాళ్ళు ఆపుతారంటారు కదా సార్, 11 o'clock నైట్ 11 o'clock నుంచి ఇక్కడ ఆపుతారంటారు, దానికి ఏం ఉంటారు సార్? డెడ్ బాడీ తీసుకొచ్చి అంటే సార్ వాళ్ళని మీరు పిలిపియలేరా సార్? ఇప్పుడు వాళ్ళు ఉన్న వాళ్ళు అదే సార్, మరి నైట్ నుండి అవుతుంది కదా, ఇప్పటి వరకు రెస్పాండ్ కాకపోవడం కారణం ఏంటి సార్? వాళ్ళు ఇంతవరకు రెస్పాండ్ కాకపోవడం కారణం ఏంటి సార్? ఇప్పుడు వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో, ఇవి అబ్బాయి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు సంబంధం లేదు కదా, రెస్పాండ్ అయితే కాదు, మాకు సంబంధం లేదు. ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తే అవుతుంది కాబట్టి మేము ఇక్కడ వచ్చినాం. చదువుతో దేనినైనా సాధించవచ్చు అని తిర్యాని ఎస్ఐ శ్రీకాంత్ ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ సిఇఓ ఆంటోనీ రెడ్డి అన్నారు. ఈ మధ్య జరుగుతున్న మానవ అక్రమ రవాణాపై ప్రజ్వల స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వరల్డ్ డే అగెనిస్ట్ ట్రాఫికింగ్ పర్సన్ పేరిట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పంచాయతీలో విద్యార్థులకు, మండల ప్రజలకు, అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతూ ఉన్నత శిఖరాలను అవరోధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. చదువుకుంటే సాధించలేనిది ఏదీ ఉండదని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహభావంతో మెలిగి వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ పరిష్కరించాలని కోరారు. ఆడపిల్లల వయసు 18 సంవత్సరాలు నిండిన తర్వాతనే వివాహం చేయాలని తల్లిదండ్రులకు సూచించారు. యువతీ యువకులు ప్రేమలంటూ కాలయాపన చేసి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. తమ గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరించి ఉద్యోగాలు ఇప్పిస్తామంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, ప్రేమ పేరిట యువతలకు మాయ మాటలు చెప్పి పొరుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. మానవ అక్రమ రవాణాను హరికట్టే బాధ్యత అందరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెర్ఫ్ బాధితులు రవీందర్, సరిత, లింగన్న, ఎంపీడీఓ మల్లేష్, సిడిపిఓ తిరుపతమ్మ, డాక్టర్ పల్లవి, అత్రం సక్కు యూత్ ఫోర్స్ అధ్యక్షులు అత్రం వినోద్, మాజీ సర్పంచ్ బాదీరావు, జిల్లా సర్మెడ్డి కుర్సొంగ మోతీరాం, సిసి సంతోష్ సేర్పు సిబ్బంది, ప్రజల స్వచ్ఛంద సంస్థ సభ్యులు, వివిధ స్వచ్ఛంద సంస్థ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. వచ్చి ఇట్లా మీకు పని కల్పిస్తాం, అది కల్పిస్తాం, ఇది కల్పిస్తాం అని చెప్పి ఫేక్ ఉంటే మీకు ఏమైనా అనుమానం వస్తే మాకు సమాచారం ఇవ్వండి. వాళ్ళ మీద మన యాంటోనీ సార్ చెప్పినట్టు మేము తప్పకుండా వాళ్ళని యాక్షన్ తీసుకొని వాళ్ళకి పనిష్మెంట్ అనే ఒక భయాన్ని సృష్టించి వాళ్ళకి మేము జైలు పంపడం జరుగుతుంది. వాళ్ళకు పనిష్మెంట్ వచ్చే విధంగా చేస్తాం. తప్పకుండా మీరందరూ మాకు సహాయం చేయాలా. మీకోసమే ఇదంతా, మాకోసం అని కాదు, మీకోసమే, మీ పిల్లల కోసమే, మన భవిష్యత్, అందరి భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు కోసం. అంత మనం మనిషి బతుకుతేనే, మనిషి మంచిగా బతుకుతేనే కదా దేశం నిలబడేది. మనిషి ఫస్ట్, దేశ భవిష్యత్ అంతా మన మీదే ఆధారపడి ఉంది. కాబట్టి మనమంతా ఐకమత్యంగా ఉంటూ ఈ మానవ అక్రమ రవాణా నిషేధించాలి. మరియు ఇంకా ఇంతకుముందు సార్ చెప్పినట్టు పిల్లల్ని మాత్రం స్కూల్కి పంపండి, మంచిగా చదివించండి. తొందరనే పెళ్లి చేయడం, 18 years కాదు, నన్ను అడిగితే 21 వాళ్ళ డిగ్రీ అయిపోయేదాకా, మినిమం బేసిక్ డిగ్రీ అయిపోయేదాకా చదివించండి. చదివిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్టేజ్కి ఎదిగిన తర్వాత వాళ్ళకి పెళ్లి చేయండి. లేకపోతే వాళ్ళు ఎవరైనా వాళ్ళు చేసుకున్నా అంటే వాళ్ళ ఇండిపెండెంట్ చాయిస్ వదిలిపెట్టండి. కానీ వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత ఏదైనా పిల్లలు మీరు కూడా ఆలోచించాలి. మీరు లైఫ్ లో సక్సెస్ కావాలి. మీరు ఒక పల్లవి మేడ లెక్క కావాలి. మీరంతా పల్లవి మేడ ఎంత సక్సెస్ అయితే
కూడా మన ఆదివాసీ సమాజంలో కూడా చాలా మంది గొప్ప గొప్ప స్థాయికి ఎదుగుతున్నారు. మీరు కూడా ఎదగాలి. ఆ విధంగా మన ప్రసాద్ సార్ ఇప్పుడు మనవి ప్రసాద్ సార్ సిఐ చేస్తున్నాడు ఊట్లోగా. ఆ సార్ లెక్క మీరు కూడా ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి, మీరు ఉమెన్ కూడా ఒక పోలీస్ కావాలా, ఒక ఐఏఎస్ కావాలా, ఒక ఐపీఎస్ కావాలా, గొప్ప స్థాయికి ఎదగాల. అబ్దుల్ కలాం ఏం చేయబట్టి చిన్న చిన్న కళలు కావాలని నేరం అన్నాడు కదా. మీరు కూడా ఫీలింగ్ అదే. రవీందర్ సార్ ఇచ్చిన స్పీచ్ తర్వాత అందరి ఫీలింగ్ అదే ఉంది. ఇంకా మేమే చెప్పాలి, అందరూ భయపడిపోతుంది. అయినా సరే, సో నా కర్తవ్యంగా నేను చెప్పాల్సిన కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఒకటి. వరల్డ్ డే అగేన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ ఏ రోజు చెప్పాలి? పిల్లలు చెప్పండి తొందరగా. ఏ రోజు? గివ్ ఇట్ ఎ గెస్. ఒక గెస్ చేసి ఏదో ఒక డేట్ చెప్పండి. ఏ రోజుని వరల్డ్ డే అగేన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ గా పరిగణిస్తారు? డేట్. ఇప్పుడు చిల్డ్రన్స్ డే ఎప్పుడు? రైట్, వెరీ గుడ్. టీచర్స్ డే 5th సెప్టెంబర్ కదా. ఇండిపెండెన్స్ డే తెలుసా కనీసం? సేమ్ డే జూలై 30th ని అంటే 30వ తారీఖుని వరల్డ్ డే అగేన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్ గా యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి గుర్తించడం జరుగుతుంది. ఓకే, తెలుగులో చెప్పాలంటే మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం. సో అది. సో ఈ రోజున ప్రత్యేకంగా ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణా గురించి వివరిస్తూ దీనిని అంతం చేయాలి అనే సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని మనము నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మేము ఎస్పీ గారికి, తర్వాత అడిషనల్ ఎస్పీ గారికి, ఎస్ఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు తెలియజేయాలనుకుంటున్నామంటే, సో ఈ 30th మేము పెద్ద ప్రోగ్రామ్ చేయబోతున్నాం హైదరాబాద్ లో. సో ఇదే వీక్ లో కూడా మాకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడానికి అవకాశం వచ్చినందుకు, దానికి వీళ్ళు అందిస్తున్న సపోర్ట్ కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంతమంది మా ఇవ్వాల్సిన మెసేజ్ అంతా ఇచ్చారు. నా వైపు నుండి ఒక మాట చెప్పాలనుకుంటున్నా. సో లింగయ్య గారు మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు, చాలా ఎంకరేజ్ చేశారు, మోటివేట్ చేశారు. అదే మోటివేషన్ ని మీ గోల్ సక్సెస్ అయ్యే వరకు మీరు అలాగే కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నా. మేడంకి, దివ్య మేడంకి డిస్టిక్ అంటే చాలా ప్రాణం. ఈ డిస్టిక్ గురించి చెప్పగానే ముఖం ఇలా వెలిగిపోతుంది. మీ గురించి, మీ మాటల గురించి, ఇక్కడ ఉన్న ప్రజల గురించి మాట్లాడటం మేడంకి చాలా ఇష్టం. నిన్న వెళ్ళలేదా అని ఒక్క మాట అనగానే ఈరోజు పొద్దున్నే 3 o'clock లేచి మేము పరిగెత్తుకుంటూ వచ్చాం. సో మీ మీద అంత ప్రేమ ఉంది మా మేడంకి, మాకు కూడా మీ మీద అంత ప్రేమ ఉంది. సో ప్రేమ ఒకటి చెప్పుకోవడమే కాదు, మీరందరూ సంతోషంగా ఉండి మీ జీవన విధానం అంతా మంచిగా ఉంటే మేము కూడా సంతోషంగా ఉంటాం. కాబట్టి ఇక్కడ ఉన్న ఇంతమంది ఆడపిల్లలు ఆల్రెడీ ప్రజ్వాల వాళ్ళు మాతో మాట్లాడినప్పుడు ఇక్కడ చాలా ఇలాంటి కేసెస్ జరుగుతున్నాయి హ్యూమన్ ట్రాఫికింగ్ పైన, వీ హ్యావ్ టు బీ వన్ ప్రోగ్రామ్ మేడం అని అన్నప్పుడు మేడం వెంటనే యాక్సెప్ట్ చేశారు. మన నుండి ఏం హెల్ప్ కావాలన్నా మనం చేద్దాం అని వెంటనే. అంటే ఇక్కడ ప్రజ్వల వాళ్ళు ప్రోగ్రామ్ చేసినా కంపల్సరీ మా పార్టిసిపేషన్ ఉంటుంది, కంపల్సరీ మా కోఆర్డినేషన్ ఉంటుంది. సో వీళ్ళు ఇంత మంచి ప్రోగ్రామ్ని తీసుకొని వచ్చి మీ అందరికి ఇంత మంచి అవేర్నెస్ ఇవ్వడానికి ఆల్ డిపార్ట్మెంట్స్ని ఒక దగ్గర పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్తో కొలాబరేట్ అయ్యి మీకు ఇంత ఇంటీరియర్ ప్లేస్ వరకు తీసుకొచ్చారు. ప్రజ్వల వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మిమ్మల్ని. యంగ్ ఎస్ఐ గారు ఉన్నారు మీకు ఇక్కడ, వారే మీకు ఫస్ట్ ఇన్స్పిరేషన్, మోటివేషన్, ఎలాంటి జాబ్స్ వెతుక్కోవాలి, మేము ఎంత ధైర్యంగా ఉండాలి అనేది. సో మీ చదువులు డైవర్షన్ కాకుండా మీ చదువు పైననే కాన్సన్ట్రేషన్ చేసి మీకు గవర్నమెంట్ చాలా చాలా ఉపాధి అవకాశాలు ఇస్తుంది. చదువుకోవడానికి, హైయర్ ఎడ్యుకేషన్ పోవడానికి చాలా మీకు ఫీజబిలిటీస్ ఉంటున్నాయి. వాటిని అందిపుచ్చుకోవాలని మంచిర్యాల జిల్లా మందమరి మండలం RK1 ముస్లింల శ్మశాన వాటిక వద్ద సమాధుల మీద ఫోటోలు పెట్టి కొబ్బరికాయలు కొడుతూ కొందరు మూఢనమ్మకాలతో క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఇది గమనించిన స్థానిక ముస్లింలు సమాధుల వద్దకు వెళ్లి పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. మూఢనమ్మకాలతో సమాధుల వద్ద క్షుద్ర పూజలు చేస్తూ ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నారని, మరికొందరు తాగుబోతులు సమాధుల పక్కనే మద్యం తాగి ఖాళీ బాటిళ్లను, గ్లాసులను అక్కడే వదిలి వెళ్తున్నారు. ముస్లింలు పవిత్రంగా భావించే సమాధుల స్థలాల్లో ఈ విధంగా అపవిత్ర కార్యక్రమాలు నిర్వహించడం ముస్లింల మనోభావాలను తీవ్రంగా దెబ్బతింటాయని పోలీస్ అధికారులు కూడా స్పందించి ఇలాంటి సమాజ వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించాలని కోరారు. శుద్ధ పూజలు అని చెప్పేసి జనాలను మోసం చేయడము, అలాగే సమాధుల మీద పూజలు చేయడము, ముస్లింల సమాధుల కాడ వచ్చి
ఈ కొబ్బరికాయలు, కుంకుమలు, ఫోటోలు ఇవన్నీ పెడుతూ ముస్లింల మనోభావాలను దెబ్బతీయడము ఎంతవరకు కరెక్ట్ కాదు. కావున ఇట్లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు కానీ ఒకరి మనోభావాలను దెబ్బతీయకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడము, ఇవి మూఢనమ్మకాలను బట్టి ఈ మూఢనమ్మకాలతోనే ఊర్లో అందరికీ ఏదో ఒకటి అయిందనే అనుమానం తప్ప ఇంకేం లేదు. ఈ మూఢనమ్మకాలు నమ్మకూడదని తెలియజేస్తున్నాం. తాగుబోతులు తాగడానికి జగ దొరకకుండా ఈ శ్మశానాల కాడ వచ్చి తాగడము, ఈ బీరు సీసాలు పడేయడము, ఇట్లా దుబారా చేస్తున్నారు. వీళ్ళను వెంటనే పోలీస్ యంత్రాంగం కూడా ఈ తాగుబోతులపై దృష్టి సాగించి వాళ్ళను నియంత్రించాలని చెప్పేసి పోలీస్ శాఖను కూడా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల ఎస్సీ బాలికల హాస్టల్లో విద్యార్థులతో కలిసి అల్పాహారం చేసిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. హాస్టల్ను పరిశీలించి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకొని అధికారులకు సూచనలు ఇచ్చిన జిల్లా కలెక్టర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి చౌరస్తాలో ఘనంగా కార్గిల్ విజయోత్సవ దివాస్ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించి కార్గిల్ అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డీసీపీ ఏ భాస్కర్. ఇచ్చిన డబ్బులు ఇవ్వమని అడిగినందుకు కత్తితో దాడి, ఒకరి పరిస్థితి విషమం. మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.